ఇన్ ఫ్యూచర్ ఇంకో 5 సంవత్సరాలలో పెళ్లి కాన్సెప్ట్ అనేది ఉండకుండా పోవచ్చు అని అక్కడ స్టాట్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇది ఎంతవరకు నిజమండి? ఇది నిజంగా లేదండి, మన భారతదేశంలో జరగవు. కానీ హిస్టరీ రిటర్న్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పటికిప్పుడు జనాభా తెలుసుకుంటున్నారు, ఆవేశాలు తగ్గించుకొని, లేదు కుటుంబ వ్యవస్థ ఉండాలి, కుటుంబంలో ఉండాలి అనేది ఉంది. ఈ చెప్పేది ఉంటాయి మేడం, ఇవాళ ఉన్న రేపు ఉండదు సర్వే, అది కాదు. సర్వేలు మనం నమ్మేది ఏం లేదు. అరే కొన్ని సందర్భాల్లో తగ్గి ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ అని రాసుకుంటున్నారు, అలా ఉండొచ్చు సందర్భాలు. ఎందుకంటే చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రేపు విడిపోయేటప్పుడు ఆ సినిమా ఉంటుంది, మన వేరే XYZ సినిమా. అట్లా ప్రజల్లో మార్పు ఏంటంటే 5-10 సంవత్సరాల్లో పెళ్లి కాన్సెప్ట్ అనేది ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సహజీవనం ఎక్కువైపోతుంది, తర్వాత పెళ్లి చేసుకున్న ఒక 1 year లోపుగా డివోర్స్ తీసుకుంటున్నారు, వీళ్ళది వాళ్ళకి సెట్ అవ్వలేకపోతుంది. కొంతమంది పెళ్లి చేసుకున్న పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు, మేము ఈ రకంగానే ఉంటాం, మాకు పిల్లలు వద్దు. జనాభా తగ్గుతున్నారు మేడం భారతదేశంలో, మీకు తెలుసో లేదో, యూత్ తగ్గిపోయి ముసలాలు పెరుగుతున్నారు. ఇది చాలా వ్యవస్థ దెబ్బతింటది, 100% దెబ్బతింటది. మేము పిల్లలు కను అది అంటానికి లేదు. ఇంకొకటి మీకు ఏంటంటే, పెళ్లి చేసుకుపోవడం అనేది నీ వ్యక్తిగత అభిప్రాయం, దానికి రాజ్యాంగం కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది. కాకపోతే వ్యవస్థ ముందుకు వెళ్ళాలి అంటే, మన జనరేషన్ ముందుకు వెళ్ళాలి, పెళ్లి కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఇదే మాట మన 100 years బ్యాక్ మన తాతలను లేకపోతే ముత్తాతలు అనుకుంటే మనం ఉండేవాళ్ళమా? ఇప్పుడు చాలా మంది కపుల్స్ కూడా అంటున్నారు, మీకు తెలుసో లేదో అండి అజద్ గారు, పెళ్లి చేసుకున్నాక మాకు స్ట్రెస్ఫుల్ లైఫ్ చాలు, మా పిల్లల్ని కూడా మాకు వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి, పిల్లలు అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, సో మేము వాటికి రెడీగా లేము, సో ఏ లైఫ్ ఉందో మేమిద్దరమే కలిసి జీవిస్తామని అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే నేను అంత మోడర్న్గా నేను అంత లేదండి, మాదంతా ఊరు వ్యవహారం, మాదంతా మోడర్నిటీ బుర్ర నాకు లేదు. ఊరు వ్యవహారం చెప్పకుండా చెప్తాను. కానీ అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడున్న IT కంపెనీలు XYZ కంపెనీలో ఉండొచ్చేమో, అది వాళ్ళు కూడా వాళ్ళ కోణంలో అది కరెక్ట్ కావచ్చు, కానీ సామాజిక కోణంలో కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా కదా, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇది అని అనుకుంటే భవిష్యత్తులో ముందుకి సమాజం ముందుకు ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు ఒక ఉదాహరణకి మన భారతదేశ జనాభాలో ఉదాహరణకి 100 కపుల్స్ అనుకుందాం, మీరు చెప్పిన 100 కపుల్స్ లెక్క తీసుకోండి. ఉదాహరణకి మొత్తం జనాభా 100 కపుల్స్ అనుకుందాం, అంటే 200 మంది. సో ఈ 200 మంది పెళ్లి చేసుకోవాలి అనుకోండి, ఓకేనా? పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళ వయసు 30+ వేసుకోండి, 30 అలా ఒక 30 years తర్వాత వీళ్ళందరూ 100 మంది ముసలోళ్ళు అవుతారు. మరి వీళ్ళకి రేపొద్దున ప్రొడక్ట్ ఎవరు చేయాలి? వీళ్ళకి ఫుడ్ ఎవరు చేయాలి? రేపొద్దున మీకు అర్థమవుతుంది కదా, సమాజాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్ళాలి? అప్పుడు ఇలా 200 మంది ముసలోళ్ళు అవుతారు, మరి వీళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు? వాళ్ళకి వాళ్ళు పని చేసుకోలేరుగా, వాళ్ళకి వాళ్ళు వ్యవసాయం చేసుకోలేరుగా, వాళ్ళకి వంట చేసుకోలేరుగా, ఆ వృద్ధులను ఎవరు చూసుకుంటారు? అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి తయారు చేసుకోవాలి కదా, అంతే తప్ప లేదండి. అట్లా మీరు ఒక్క కోణంలో ఆలోచిస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆలోచిస్తే, మొత్తం దేశం అంతా అలాగే ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఎవరు చూసుకుంటారని కాకపోయినా మానవ జాతి అనేది ఎక్స్టింక్షన్ అయిపోతుంది. అదే నేను చెప్పే తల్లి, 2026లో మీరు అందరం మనం నిర్ణయం తీసేసుకున్నాము అనుకుందాం. ఇప్పుడు నా కొడుకు నిర్ణయం తీసుకున్నాడు, లేదా నా పిల్లలు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను, పెళ్లి యుద్ధం అనుకుంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ అయిపోద్ది కదా. మరి వృద్ధాప్యాలు ఎవరు పెడతారు మనకు తిండి? ప్రొడక్టివిటీ ఎవరు చేస్తారు? ఇప్పుడు జపాన్ అదే బాధపడుతుంది కదా. జపాన్ మొత్తం ముసలి కూర్చునే వాళ్ళే కానీ పని చేసేవాడు ఎవరు లేడు. ఇప్పుడు మీకు పనిచేసే వాళ్ళు ఎంత ఏజ్ 50 years లోపు మాత్రమే పనిచేస్తారు, చిన్నపిల్లలు పని చేయరు. 20 to 50 జనాభా ఎక్కడైతే ఉంటారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. రష్యా గిలగలు కొట్టుకుంటుంది ఈ రోజు, జపాన్ గిలగలు కొట్టుకుంటుంది, కొన్ని దేశాలు కదా అసలు దేశాలు లేచిపోయినాయి. ఫ్రాన్స్ అయితే మొత్తుకుంటున్నారు, బాబు కనండ్రా బాబు మీకు డబ్బులు ఎదురిస్తాం అని చెప్పి. మరి దానికి ఏమంటారు మీరు? అంటే కూర్చొని తినేవాళ్ళు ఎక్కువైపోతే, ఇప్పుడు 100 కోట్ల జనాభా ఉన్నారనుకోండి, అందులో నీకు 30 కోట్ల మంది ఉంటే మిగతా 70 కోట్లను ఎవరు పోషించాలి? మీరు ఈ రోజు గురించి చూసుకున్నారు, దేశ సంపద గురించి ఆలోచించట్లా. లేకపోతే దేశం యుద్ధం అంతా పోరాడేది ఎవరు? ముసలాలు పోరాడతారా? మీరు ఈ రోజు గురించి ఆలోచించదు, దేహం కంటే పరం గొప్పది. మీరు ఈ రోజు గురించి ఆలోచించి నేను ఈ రోజు నాకు స్ట్రెస్ ఉంది, నా పిల్లలకి అన్నో నాకెందుకు అనుకుంటే ఓకే బాగానే ఉంది, అంతవరకు బాగానే. వాళ్ళు నువ్వు అనుకుంటా, ఇంటి పక్కన ఇంటి అందరూ అనుకున్నాం. ఈ ప్రపంచం మన భారతదేశం 142 కోట్ల మంది అనుకున్నాం. నీకు 30 years తర్వాత 140 మంది ముసలు అయిపోతారు. నీకు ఫుడ్ ఎవరు పెట్టాలా? నీకు వడ్డిచ్చేది ఎవడు? ఆ పిల్లగాడు ఇంకున్నాడు, అరే మంచిది ఆ పొరాట తెస్తాడు. ఆ పిల్లడు ముసలాడు, మీరు ముసలా నేను ముసలాడు అయితే ఏం చేయాలా? అట్లా కాదు. మనం మనుగడ ఉన్నప్పుడు స్ట్రెస్ ఎప్పుడు ఉండేదే. స్ట్రెస్ అనేది ఒక వంక. స్ట్రెస్ని రిలీజ్ చేసుకుని చాలా సౌకర్యాలు ఉన్నాయి భారతదేశంలో. ఎంతో స్ట్రెస్, ఇదే కాదు ఒక IT జాబ్ కాదు, ప్రతి జాబ్ స్ట్రెస్సే. ఒక తల్లి ఒక బిడ్డను పెంచాలంటే నిద్రలేని రాత్రులు గడిపింది, అది స్ట్రెస్ కాదా? స్ట్రెస్ లేని ఏం చూపించాను నాకు ఒకటి చూపించు. ఒక రైతు, నేను వ్యవసాయం చేస్తాను మేడం, మన వర్షానికి మొత్తం పోయినాయి, కళ్ళం చూస్తారా మీరు? కళ్ళం అంటే ఏడుపు వచ్చింది నాకు, ఏడుపు వచ్చింది, ఏడ్చినా నేను. ఒక బిడ్డని ఇలా పెంచుకొని సాగుతాం, మరి అది స్ట్రెస్ కదా? మీరు చూస్తుంటారు కదా నేను చేసే వ్యవసాయ వీడియోలు అన్నీ. అంటే చెప్తున్నా, అందరూ తెలుసు. నేను ఏమంటున్నా, మనం పొలం పని చేసుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం, చెప్పులు లేకుండా పోతాం, ముళ్ళు గుచ్చుకుంటే రాళ్ళు గుచ్చుకుంటే, ఎందుకు స్ట్రెస్సే కదా.
మీకు ఏదైనా కూడా ఒక మాట చెప్తామ్మా, మీరు ఒక వెహికల్ తీసుకోండి, దాన్ని స్టార్ట్ చేయకుండా అలా ఉంచండి, ఒక 1 year తర్వాత చూడండి పని చేస్తుందా? లేదు. ఈ ఇల్లు ఉంది, ఇల్లు మంచిగా నీట్గా ఉంది, ఇల్లుకి తాళం వేసి 1 year తర్వాత వద్దాం, పని చేస్తుందా? మరి మీ మెదడుకి స్ట్రెస్ లేకపోతే అది ఎట్లా యాక్టివ్ ఉంటుంది? టెంపరీ, ఎప్పటికీ ఉండేనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, పుట్టిన కాంచి చిన్న పొంచి స్ట్రెస్ సో పెళ్లి చేసుకోవాలి, సైకలాజికల్ ఫీలింగ్స్ తప్ప ఏమి లేవండి. స్ట్రెస్ అనేది ఈ ప్రపంచంలో అబద్ధం. సో ఇప్పుడు ఉన్న యూత్ కి ఏం చెప్తారు ఒక మాట? ఇప్పుడున్న యూత్కి ఒకటే నేను చెప్పేది, ఒక్కటే, మీరు చేయాల్సింది 2 పనులు. ఒకటి పెళ్లి చేసుకొని పిల్లలు కానండి, నారు పోసిన నీరు పోతాడు, ఎలా జరిగేది అలా జరుగుతుంది, అంతే అంతే. రేపు జరిగేది ఏం జరిగిద్దో అలా జరగాలంటే అలా జరుగుతుంది. కాకపోతే నేనైతే ఒక మాట చెప్తాను, పెళ్లికి ముందు బ్లడ్ టెస్టులు చేసుకోండి. ఓకే, జాతకాలు అనేది ఓకే, జాతకాలు కలుస్తున్నాయి పక్కన పెట్టండి, అది మీకు నచ్చితే చూసుకోండి. కానీ బ్లడ్ టెస్ట్లు పక్కా, బ్లడ్ టెస్టులు, జీన్స్ టెస్టులు ఏముంటాయి, జన్యున్ సంబంధించిన టెస్టులు, అదే ఒకటి HIV టెస్టులు, ఇవన్నీ చేయించుకొని ముందు ఆ 2 క్లారిటీ ఉంటేనే పెళ్లి చేసుకోండి, అంతే. లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. జెనెటిక్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, దాని తర్వాత ఏదో HIV ఉన్నాయి కదా. అవును, HIV మీరు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు అదొక లా కూడా తీసుకురావాలి, అదొక అని కొన్ని అస్సాంలో ఉంది, అస్సాం రాష్ట్రంలో అంతే ఉంది, కంపల్సరీ మెడికల్ టెస్ట్ చూపించుకోవచ్చు, అయితేనే పెళ్లి. మీరు జాతకాలు కాదు, ఇప్పుడు మెడికల్ టెస్ట్లు కరెక్ట్ ఉంటేనే పెళ్లి చేసుకుంటాం, లేకుంటే అదే మానసికంగా సంబంధించిన స్ట్రెస్ కు సంబంధించిన మానసిక స్థితి కూడా సర్టిఫికేట్ కావాలి, మెంటల్ స్టేటస్ అది కూడా కావాలి కదా. ఓకే, నైస్ అండి. ఇవి ఉంటేనే మీరు పెళ్లి చేసుకున్నాను అంటారు. కరెక్టేనా సార్? ఇప్పుడు ఎందుకంటే ఆ పాపకి 8 కోట్ల ఒక ఇంజక్షన్ మన కన్సిడర్ చేస్తున్నారు. అలాంటి 130 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అదే జన్యు సంబంధమైన విషయాలు చూసుకుంటే ముందే చూసుకుంటే అప్పుడు ఈ జన్యుకి సెట్ కాదు, ఇంకొకరికి పెళ్లి చేసుకోవచ్చు అతను. ఇప్పుడు పుట్టిన పిల్ల సఫర్ అవ్వట్లా, ఆమె సఫర్ అవుతుంది కదా పాప. ఇప్పుడు మేనమావం చేసుకుని ఎంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారు, చాలా మంది. అక్క కూతురు పెళ్లి చేసుకొని. సో ఇది సార్ ఇప్పుడు పెళ్లి సెట్ అయిపోయింది, పెళ్లి చూపులకు వచ్చి ఓకే సెట్ అయిపోతే మాకు ఈ టెస్ట్లు కావాలి అని అడగడం తప్పు కాదు, మనకున్న హక్కు అండి అది. అంతేనా? ఓకే, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రతి మనిషి అందంగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా హుందాగా జీవించే హక్కు మీకు నాకు ఇద్దరికి ఉంది. నేను అదే చెప్తున్నాను. అవునా, నీ బ్లడ్ టెస్ట్ ఆడబెట్టి నా బ్లడ్ టెస్ట్ చూసుకో, ఓకే. ఒక అదృష్టం బాగుంది అనుకో, మంచిగా వెళ్ళిపోవచ్చు ముందుకి, మంచి ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. అలా కాకుండా ఇవన్నీ చేసుకోకుండా నాకు 10 కోట్లు ఉంది, నాకు 20 కోట్లు ఉంది అని మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అంటే చెప్తున్నాను. ఏ పరిస్థితి బాగాలేనప్పుడు ఆడు ఇంజక్షన్కి 8 కోట్లు అంటే నీ 10 కోట్లు ఏం చేసుకుంటాను? అవును కదా. అది నేను బ్లడ్ టెస్ట్ అయితే మీరు అవునన్నా కాదన్నా చేసుకోండి అండి. అదేంటండి మీరు చేస్తారు, నా భవిష్యత్తులో నా పిల్లలు కూడా చేస్తాను, మొహం ఆటమే లేదు. వెరీ గుడ్ సార్. దాని ద్వారా మంచి పిల్లలు పుడతారు. ఇంకోటి చెప్పరా, మంచి పిల్లలు పుడితే మీకు స్ట్రెస్ కూడా ఉండదు. స్ట్రెస్ ఉండదు. ఒక మంచి భీములు లాంటి పిల్లడు పుడితే నీ అంకమ్మ వాడు చేస్తాను, వాడు మనం ఎంత హుషారు వస్తుంది మనకి. అసలు నిజం చెప్పిన పిల్లలు ఉంటే స్ట్రెస్ ఉండదు, మీకు తెలుసు లేదు. ఒక చంటి బిడ్డడు కనుక మన ఇంట్లో ఉంటే స్ట్రెస్ ఉండదు. అవునండి, నేను రాసిస్తా ఈ మాట. మీరు ఎంత స్ట్రెస్ అయినా వాళ్ళని చూస్తే పోయి చూసుకున్నారు, వాడు ఎత్తుకొని తిరుగుతా మజా వేరుంటదమ్మా. మరి మీకు స్ట్రెస్ ఎక్కడ ఉంది? మిమ్మల్ని స్ట్రెస్ తగ్గించడం కోసమే దేవుడు ఇవన్నీ చేసేది. ఒక చంటి బిడ్డ 3 సంవత్సరాల పిల్ల మన ఇంట్లో ఉంటే మనం ప్రాణం అల్లాడిపోతుంది. ఎంత దూరం వచ్చినా వాడిని చేసుకుంటే ఆడు స్ట్రెస్ బస్టర్స్ వాళ్ళు, అంతే కదా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.